నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా భార్యతో ఫస్ట్ నుంచి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. మా అమ్మ అంటే ఇష్టపడదు, మా తమ్ముళ్ళని ఇష్టపడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇష్టపడదు. నేను కొద్ది గొప్ప సంపాదించుకున్న ఇల్లు కూడా నా భార్య పేరు మీదే పెట్టాను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సేఫ్టీ ఉండాలి కదా అని పెట్టాను. కాకపోతే తను ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు సరిగా అన్నం పెట్టదు. పిల్లల బాగోగులు ఏమన్నా చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలని ఏమన్నా అన్నాం అనుకోండి, నన్ను టార్చర్. కదండి, పని రాక పడుకోవటం వల్ల పని చేయకపోవటం, తప్పించుకునే ధోరణి. తప్పించుకునే ధోరణి. ఇప్పుడు పిల్లలకు అన్నటువంటి తల్లి పిల్లలకు చూసుకోకుండా, ఇంటి పనులు చూసుకోకుండా మీరు కష్టపడుతుంటే ఇంట్లో పడుకోవటం ఏంటి? మా పెళ్ళైన తర్వాత మా అమ్మ విషం పెట్టి చంపపోయిందని ఒకటి చెప్తుంది, ఇంకొకటేమో డాబా మీద నుంచి తొయ్యిపోయిందని ఒకటి చెప్తుంది. ఇంకోటేమో నాకు వేరే సంబంధం చూశారు, ఒక ఊర్లో 4 లక్షల కట్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాకు అని ఒక ఎలిగేషన్ చెప్తుంది. మా మామగారేమో నా కూతురికి నరకం చూపించేస్తున్నారు ఇక్కడ. అసలు కాదమ్మా, డాబా మీద నుంచి తొయ్యడానికో చంపేయడానికో విషం పెట్టడానికో మీ అమ్మ ఉండాలి కదా ఇంట్లో, మీ అమ్మ ఉండదుగా. అలాంటి విషయాలు అడగరు మేడం, వాళ్ళు వచ్చినా కానీ అడగరు అసలు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలు ఇట్లాగే ఒకసారి వెళ్ళిపోయింది. ఇది పసిపిల్లల్ని వదిలేసా? అదే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం. వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని మీ దగ్గర మీ చేతుల్లో వదిలేసి నువ్వు చూసుకోరా బాబు అని చెప్పి మాక్సిమం టైం ఎంతకాలం వదిలేసింది? 9 నెలలు. 9 నెలల పిల్లల్ని వదిలేసి? చిన్న పిల్లడు, పసిపిల్లడు. అయితే ఏంటంటే ఈమెకి ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని పడుకుంటుందో వాళ్ళు వచ్చేటప్పటికి అది నిజమని నిరూపించాలని 2-3 రోజులు అన్నం తినదు, నీళ్లు తాగదు, అన్నం తినదు, పేషెంట్ లాగా కనబడాలి వాళ్ళకి. మా అమ్మకి షుగరు పేషెంట్ కదా, సీరియస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కనీసం వచ్చి చూడని కూడా చూడలేదు. డిశ్చార్జ్ అయిన మనిషిని ఎవరైనా కొడతారా మేడం? మీ అమ్మగారిని కోడలు కొట్టిందా? అది కూడా అమ్మవారు వచ్చిందని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని నిమ్మకాయలు కోరికి పిల్లల్ని ఘోరంగా భయపెట్టి, పిల్లలు అయితే వణికిపోతారు. ఇప్పుడు మీరు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వదిలేస్తా, ఇప్పుడు భయపడతారు. కొట్టాలి అనే ఆలోచన ఉంటే అమ్మవారు రావాలి అనేది. ఆటోమేటిక్ గా అమ్మవారు సడన్ గా ఎందుకు వచ్చారని ఇప్పుడు ఎట్లా ఉంటాయి అవేవో సౌండ్లు, పూజలకి వెళ్ళినప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషన్ సౌండ్లు వస్తాయి, లేదా ఈవిడ విపరీతమైన పూజలు చేస్తుంటే. స్నానం చేయలేదు మేడం, 3వ రోజు అయిపోయింది, స్నానం కూడా చేయలేదు, ఇల్లు కడుక్కోలేదు, ఎట్లా వస్తారు మేడం? నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, ఏమంటుంది తెలుసా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని తగ్గిపోయినాక ఏం చేయాలి? నీ పక్కన పడుకోవాలా? అందుకే అడుగుతున్నావు నన్ను అంటది. మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్గా తలుపులో ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి నానమ్మని కొడుతూ నా భక్తురాలను ఏడిపిస్తావా అని కొట్టింది. ఇంట్లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్? ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా? ఒకే ఒక మాట అన్నాను, నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం, టార్చర్ అనేటటువంటి దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పమంటే 4 గోళ్ళలో కెమెరాలు ఉంటాయండి, 4 గోళ్ళ మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం? అవన్నీ కాదు మీకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నా అది. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయావు, నీకు కష్టం వస్తే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళావు, మీ పిన్ని దగ్గరికి వెళ్ళావు. అమ్మ పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలు అమ్మ దగ్గర ఉండాలి. నాన్న బాగా చూసుకుంటాడా, అమ్మ బాగా చూసుకుంటుందా?
ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.